హాయ్ గైస్, మన యూట్యూబ్ ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఏ విధంగా అపీల్ చేసుకోవాలి, మళ్ళీ ఏ విధంగా మానిటైజేషన్ తీసుకురావాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లే మీద కనబడుతున్న యూట్యూబ్ ఛానల్కి కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనమాట. ఎందుకు వస్తుందంటే వేరే వాళ్ళ వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనమాట. డాష్ బోర్డు, కంటెంట్, అనలిటిక్స్, కామెంట్స్, కాపీరైట్, ఎర్న్ అని ఉంది కదా. ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్తే చూడండి, ఈ ఛానల్కి ఉన్న మానిటైజేషన్ పోయింది, రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనమాట. మీరు కొత్తగా మానిటైజేషన్కి అప్లై చేస్తున్నారనుకోండి, మీ ఛానల్లో కూడా వేరే వాళ్ళ వీడియోస్ ఉంటే మీకు కూడా అంతే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. మీకు ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్ అయినా సరే రివ్యూ జరిగితే ఏదో టైంలో మీ ఛానల్కి అయితే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. సో వేరే వాళ్ళ వీడియోస్ని యూజ్ చేయొద్దు అనమాట. యువర్ ఛానల్ ఈజెంట్ ఎర్నింగ్ రైట్ నవ్ అని ఉంది. సో ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి అవ్వదు అని చెప్పేసి ఉంది మీ ఛానల్ ద్వారా. ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి కంటెంట్ ఈజ్ నాట్ క్లారిటీ అండ్ ఒరిజినల్ క్రియేషన్ అని, అంటే కంటెంట్ మీ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ మీవి కాదని చెప్పేసి. ఇప్పుడు ఏ విధంగా తిరిగి మళ్ళీ మన ఛానల్కి మానిటైజేషన్ తీసుకురావాలి, డబ్బులు ఏ విధంగా సంపాదించాలంటే మనం ఒక వీడియోని క్రియేట్ చేసి, అంటే మనం ఒక వీడియోని చేయాలన్నమాట వ్లాగ్ లాగా. అంటే నా ఛానల్లో నా వీడియోసే పెడుతున్నాను, వేరే వాళ్ళ వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి మనం అపీల్ చేయాలి. అపీల్ చేసిన 14 డేస్లోనే మనకి డిసిషన్ కూడా వస్తుంది. మ్యాక్స్ 1 or 2 డేస్లోనే వస్తుంది అనమాట. అపీల్ సక్సెస్ అయిందా రిజెక్ట్ అయిందని చెప్పేసి. అపీల్ వీడియో అనేది ఇక్కడ ఫిల్మ్ యువర్ వీడియో అని ఉంది. అది కూడా మనం అపీల్ చేసే వీడియో అనేది ఇంగ్లీషు, హిందీలోనే ఉండాలి, తెలుగులో చేయొద్దు అనమాట. మనం అపీల్ చేసే వీడియో అనేది 5 minutes ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే అపీల్ చేసే వీడియో మీద మన ఛానల్ వివరాలు కూడా ఉండాలన్నమాట. మనం అపీల్ చేసే వీడియోలో మన వీడియోని ఎట్లా ఎడిట్ చేస్తాము, అంటే మన వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తాము, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాము, మన ఫేస్తో మొత్తం చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ వీడియోని మనం అప్లోడ్ చేసి ఛానల్లో ఇక్కడ అన్లిస్టెడ్లో పెట్టి దాని యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టాలన్నమాట. వీడియో ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అపీల్ వీడియో క్రియేట్ చేసిన తర్వాత మనం క్రియేట్ అనే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ వీడియో అని ఉంటుంది. ఆల్రెడీ మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఉంటుంది కదా వీడియోని, దాని గ్యాలరీలో. సో అక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అపీల్ వీడియోని. ఏం లేదు, కెమెరా ముందుకు వచ్చి ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట. నేను ఈ విధంగా నా వీడియోస్ని క్రియేట్ చేస్తాను, ఇలా ఎడిట్ చేస్తాను, ఫేస్ చూపించాలి, మన మొబైల్ చూపించాలి, ఎట్లా ఎడిట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి మొత్తం ఒక 5 minutes ఉండాలన్నమాట. సో వీడియో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. టైటిల్ ఏంటంటే అపీలర్ వీడియో అని పెట్టేసేయండి. గుర్తుపెట్టుకోండి, వీడియో అనేది అన్లిస్టెడ్లో పెట్టాలి, ప్రైవేట్లో కాదు, పబ్లిక్లో కాదు, అన్లిస్టెడ్లో పెట్టాలి. నేను వీడియో అయితే రాసేసాను, డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. సో అంతా ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీదకి వద్దాము. మీకు మొబైల్లో మీరు అపీల్ చేస్తూ ఉండండి, ఈ ఆప్షన్లో అయితే రావద్దనమాట. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత విజిబిలిటీ గుర్తుపెట్టుకోండి, అన్లిస్టెడ్లో పెట్టేసిన తర్వాత మనం సేవ్ కొట్టేసేయాలి. మన ఛానల్లో అప్లోడ్ అయిపోద్ది అపీల్ వీడియో అనేది. ఆ అపీల్ వీడియో లింక్ని అన్లిస్టెడ్లో పెట్టాం కదా, దాని లింక్ని కాపీ చేసుకొని మళ్ళీ ఎర్న్ అనే సెక్షన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అపీల్ అనే బటన్ మీద క్లిక్ చేసి అక్కడ లింక్ అడిగిద్ది అనమాట. సో ఈ అపీల్ వీడియో అన్లిస్టెడ్ ఉంది కదా, దాని లింక్ని అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొడితే సరిపోయిద్ది అనమాట, మనకి అపీల్ అయిపోయింది. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరేం చేయాలంటే అపీల్ చేసిన తర్వాత మీ ఛానల్లో ఎలాంటి వీడియోని డిలీట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, అపీల్ చేయక ముందే వేరే వాళ్ళ వీడియోస్ ఉంటే డిలీట్ చేయండి. అపీల్ చేసిన తర్వాత మీ ఛానల్లో ఉన్న వీడియోస్ని అసలు డిలీట్ చేయొద్దు. అపీల్ వీడియో అనేది మనకు అప్లోడ్ అవుతుంది నా ఛానల్లో అనేది. కంటెంట్ అంటే వీడియోస్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోండి అవుతుంది. నేను ఏంటంటే సింపుల్గా లింక్ కాపీ చేస్తున్నాను. 3 dots మీద క్లిక్ చేసి లింక్ అయితే కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత సింపుల్గా ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోదాం అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా కదా. ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కింది స్క్రోల్ చేద్దాం. కింది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకు ఆఫ్టర్ అపీల్ తర్వాత మనకి చెప్తారనమాట మళ్ళీ మన ఛానల్ మానిటైజేషన్ అయిద్దా లేదని చెప్పేసి. ఇక్కడ చూసుకోండి, మస్ట్ బై 13 May అని ఉంది కదా, వాళ్ళు డేట్ ఇస్తారు మస్ట్ బై అని చెప్పేసి. ఆ టైంలోపే మనం అపీల్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అవ్వదనమాట. చూడండి, నా అపీల్ వీడియో అనేది ఇక్కడ షేర్ చేసిందని ఇక్కడ పెట్టి సబ్మిట్ అని కొడుతున్నాను అనమాట. బ్లూ కలర్లో సబ్మిట్ అని కొడితే మనకి ఏంటంటే అపీల్ వెళ్ళిపోయిద్ది అనమాట. యువర్ అపీల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇఫ్ యూ డెలిట్ ఎనీ వీడియో ఆఫ్టర్ రిసీవింగ్ ఛానల్ రివ్యూ, వాళ్ళు ఏంటంటే వన్స్ మన రివ్యూకి పెట్టిన తర్వాత, అంటే అపీల్ చేసిన తర్వాత మన ఛానల్లో ఉన్న ఎలాంటి వీడియోని డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే వాళ్ళు రివ్యూని ఆపేస్తారు. సో మనకి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరగదనమాట. ఏ డౌట్స్ ఉన్నా సరే, స్క్రిప్ట్ కావాలని అంటే వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ కావాలని ఎలాంటి ఉన్నా సరే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. పెయిడ్ సర్వీస్.